హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆది నటించిన 'శంబాల' మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా 'శంబాల' మూవీ ఏంటంటే, ఒక ప్రేతాత్మ ఊర్లో తిరిగి ఆ ఊరిని ఏ విధంగా నాశనం చేస్తుందనేది సినిమా యొక్క కథ అనమాట. ఇదొక హర్రర్ సినిమా. ఇందులో ఆది అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. సాయి కుమార్ కొడుకుకి ఆయన ఆది అయితే యాక్ట్ చేయడం చాలా రోజుల తర్వాత మంచి స్టోరీని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే ఈ సినిమాతో అయితే అది అయితే జరిగింది. నాకైతే సినిమా అయితే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాను. నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. ముందుగా సినిమా గురించి చెప్పాలంటే, శంబాల విలేజ్లో ఒక ఉల్క అయితే వేరే గ్రహం నుంచి వచ్చి పడుతుంది. ఆ ఉల్క వల్ల ఆ విలేజ్ ఏ విధంగా, ఆ విలేజ్లో ఉన్న మూఢనమ్మకాలు ఉంటాయి కదా, ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా భయపడుతున్నారు, అలాగే ఆ ఉల్క వల్ల ఎన్నెన్ని ప్రమాదాలు జరిగినాయి, అది కాకుండా అసలైన ప్రేతాత్మ అనేది ఊళ్ళో తిరుగుతుంటారు. ఆ ప్రేతాత్మ వల్ల ఏ విధంగా ఊరంతా ఎఫెక్ట్ అవుతుందనేది కథ అనమాట. అందులో ఆ ఊరు నుంచి, ఆ ప్రేతాత్మ నుంచి హీరో ఎలా కాపాడేదనే స్టోరీ అనమాట. అంతే సినిమా స్టోరీ. సింపుల్ లైన్ ఇదైతే ఉన్నది, కానీ సో సినిమాలో మటుకు హర్రర్ సీన్స్ కానీ మిగిలిన సీన్స్ కానీ చాలా బాగా అయితే రాసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రతి సీన్ని నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎంగేజింగ్తో మనకైతే సీట్లో అయితే కూర్చోబడడం జరిగింది. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఏం జరిగింది. ఆది అయితే చాలా బాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన సపోర్టింగ్ రోల్స్ కూడా బాగా చేశారు. అలాగే హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగా అయితే జరిగింది. సినిమా కింద చూస్తే, సినిమాని సాటిస్ఫాక్షన్గా చూస్తే కంపల్సరీ అయితే నచ్చింది. శంబాల విలేజ్లో ఏ విధంగా అయితే ఉంటుందనేది చూపించి, చిన్న చిన్న ఊళ్ళో గ్రామస్తులు అయితే చాలా బాగా యాక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా విలన్ రోల్ని కూడా బాగా చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దెయ్యం అనేది హర్రర్ ఎంత అయితే భయపడుతున్నాం, బాగా భయపడలేదు, కానీ కొన్ని సీన్లో చాలా అయితే బాగా పెట్టడం అయితే జరిగింది. మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి, మంచిగా సినిమా అయితే థ్రిల్ అవుతుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోద్ది. సినిమాలో చూస్తే మటుకు సినిమా అయితే కంపల్సరీ నచ్చింది. ఇది కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే సినిమా అయితే కింద అయితే ఉండడం అయితే జరిగింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయితే జరిగింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టోరీ నుంచి, ఫస్ట్ 10 నిమిషాల నుంచి స్టోరీ అయితే డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత హీరో ఏ విధంగా రిలేషన్స్ గట్టా ఉంటాయి, 2-3 ఫైట్లు గట్టా ఉంటాయి. హీరో ఏ విధంగా కాపాడడానికి సీన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో హీరో అనేవాడు సైంటిస్ట్గా ఉంటాడు. సెకండ్ హాఫ్ కానీ దేన్ని నమ్మడం అనమాట, సైన్స్ని మించి నమ్మడు, కానీ ఏదో ఒక శక్తి ఉన్నదనేది సెకండ్ హాఫ్ నుంచి నమ్మడం అయితే జరుగుతుంది. ఆ శక్తిని ఏ విధంగా చేసి పోగొట్టి ఆ ప్రేతాత్మని విడిపించాడు ఆ ఊరిని అనేది చూడాలి. చాలామంది బీభత్సకరంగా వైలెన్స్ అయితే సినిమాలో ఉండడం అయితే జరుగుతుంది. క్రూరంగా చంపడం అయితే జరుగుతుంది. అయితే బాగా చూపించడం అయితే జరిగింది. చిన్న పాయింట్ తీసుకున్నాడు. ఫైనల్ క్లైమాక్స్లో సింపుల్గా ఫినిష్ చేశాడు. ఏ విధంగా అయితే దేవతలు వచ్చి ఫినిష్ చేస్తారో ఆ విధంగా ఫినిష్ చేయడం అయితే జరిగిపోయిందనమాట. సింపుల్గా చూడండి, కామ్గా చూసిన వాడికైతే నచ్చుద్ది. మరీ అంత బోరింగ్ అయితే సినిమా అయితే ఏమీ లేదు. సినిమా టైంపాస్ కోసం అయితే వెళ్ళచ్చు. మరీ అంత బీభత్సంగా లేదు, మరీ అంత బోరింగ్గా లేదు. పైసా వస్తువుల సినిమా చూసినప్పుడు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.